హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షన్ రూపాయలు 7,500 వీళ్ళే అర్హులు, 12 ఏళ్ల తర్వాత పునరుద్ధరణ. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ స్నేహితులకందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను, మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక పూర్తి బేసిక్ పే ఆధారంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్కి కాంట్రిబ్యూట్ చేసేందుకు అవకాశం కల్పించిన పాత ఆప్షన్ను మళ్ళీ తీసుకొచ్చినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపిందని కూడా పేర్కొనవచ్చు. ఇక దాదాపు 12 ఏళ్ల తరువాత ప్రభుత్వ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని కూడా తెలుస్తుంది. అయితే అది పరిమిత సెక్షన్ సబ్స్క్రైబర్లకు మాత్రమే ఉంటుందని, గతంలో హయ్యర్ పెన్షన్ కాంట్రిబ్యూషన్స్ ఎంచుకున్న వారికే వర్తిస్తుందని తెలిపిందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక 2014 సెప్టెంబర్లో ప్రావిడెంట్ ఫండ్ సంస్థ పెన్షన్ వేతనంపై పరిమితి విధించినప్పటికీ నుండి చాలా కాలంగా ఉన్న గందరగోళం నేపథ్యంలో ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదిక పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక 2014 సెప్టెంబర్ 1వ తేదీన ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కనీస పెన్షన్ ₹1,000గా నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో పెన్షన్ పొందేందుకు అర్హత గల వేతన పరిమితిని నెలకు ₹15,000గా నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. ఇక బేసిక్ సాలరీ ప్లస్ డిఏ కలిపి గరిష్టంగా ₹15,000 వరకు మాత్రమే ఈపీఎస్లో కాంట్రిబ్యూట్ చేసి పెన్షన్ పొందేందుకు అర్హత ఉంటుందని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక దీంతో నెలవారీ గరిష్ట పెన్షన్ ₹7,500 మాత్రమే లభించనుందని కూడా తెలుస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు బేసిక్ సాలరీ డిఏ ₹15,000 పైన ఉంటే వారు తమ పూర్తి బేసిక్ పే ఆధారంగా పెన్షన్ పొందేందుకు అవకాశం ఉండదని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక దీంతో వారు అధిక పెన్షన్ పొందలేకపోతున్నారని కూడా పేర్కొనవచ్చు. ఇక వేతన పరిమితి విధించినప్పటికీ 2014 సెప్టెంబర్ 1కి ముందు తమ పూర్తి బేసిక్ వేతనాలు ప్లస్ డిఏ ఆధారంగా కాంట్రిబ్యూట్ చేసి అధిక పెన్షన్ పొందేందుకు ఆప్షన్ ఉండేదని కూడా తెలుస్తుంది. ఇక సాధారణంగా ఈ ఆప్షన్ అనేది పబ్లిక్ సెక్టర్ కంపెనీల ఉద్యోగులు ఎంచుకునేవారని కూడా భావించవచ్చు. ఇక అధిక మొత్తంలో కాంట్రిబ్యూట్ చేసేవారు ఇక తమ బేసిక్ సాలరీలో దాదాపు సగం సాలరీ పెన్షన్గా అందుకున్నారని కూడా పేర్కొనవచ్చు. అయితే 2014 సెప్టెంబర్ 1 నుంచి పెన్షన్ పొందే సాలరీ పరిమితిని ₹15,000గా నిర్ణయించడంతో హయ్యర్ కాంట్రిబ్యూషన్ ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగుల్లో గందరగోళం నెలకొందని కూడా పేర్కొనవచ్చు. ఇక ఈ నిర్ణయం కేవలం 2014 సవరణకు ముందు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలని కూడా తెలుస్తుంది. ఇక ఈపీఎఫ్ఓలోని సబ్స్క్రైబర్లు అందరికీ ఆటోమేటిక్గా వర్తించదు. అధిక మొత్తంలో కాంట్రిబ్యూట్ చేస్తామని తెలిపే వారికి వర్తిస్తుంది. చేస్తామనే వారికే వర్తిస్తుంది. అలాగే తమ కంపెనీ యాజమాన్యం ఆమోదం లేకుండా ఉద్యోగి ఒక్కడే ఈ నిర్ణయం తీసుకోవడానికి లేదని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. మీ చిన్న లైక్ ద్వారా 2,75,90,000 పెన్షన్దారులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా
మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ బంధుమిత్రులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు, గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి ఇచ్చినట్లు వెళ్ళిపోకుండా, చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.